కల్వకుంట్ల కవిత దీక్షపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. కల్వకుంట్ల కవిత హైదరాబాద్లో దీక్ష చేయటం వల్ల ఏం ఉపయోగం లేదని మండిపడ్డారు ఆది శ్రీనివాస్. నిరాహార దీక్ష చేసే ముందు కేటీఆర్ ఆశీర్వాదం కాకుండా అత్తామామల ఆశీర్వాదాలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటూ నిలదీశారు. ఆయన ఆమెను అణిచివేస్తున్న ఆ పెద్ద లీడర్లు ఎవరో కవిత చెప్పాలంటూ చురకలంటించారు. దేవుడి చుట్టూ ఉన్న ఆ దెయ్యాలెవరు అని కూడా ప్రశ్నించారు. కేసీఆర్తో కలిసి కవిత ఢిల్లీలో ధర్నా చేస్తే బీసీల కోసం కొట్లాడినట్లు అవుతుందన్నారు. తండ్రి గారి, తల్లి గారి, అన్నగారి ఆశీర్వాదం ఎందుకు కల్వకుంట్ల కవిత గారు, మీరు ఎందుకోసం దీక్ష చేస్తున్నారు? హైదరాబాద్ లో దీక్ష చేస్తే ఎవరికి లాభం? మీరు ఏ హోదాతో ఈ దీక్ష చేస్తున్నారు? ఈ దీక్షకు మీ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి అనుమతి ఉందా? హైదరాబాద్ లో దీక్ష చేయడం వల్ల ఎవరికి లాభం? బీజేపీకా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో దీక్ష చేయడానికి, ధర్నా చేయడానికి మీకెందుకు అంత భయం? ఈ దీక్ష కంటే ముందు మీ తండ్రి గారి, తల్లి గారి, అన్నగారి ఆశీర్వాదం ఎందుకు తీసుకోలేరు? మీ తండ్రి గారు రాజకీయ పరంగా మీ తండ్రి గారితో మీరు ఉన్నతమైన స్థానానికి వచ్చిన సందర్భంలో మరి మీ తండ్రి గారి ఆశీర్వాదం, తల్లి గారి ఆశీర్వాదం, అన్నగారి ఆశీర్వాదం కాకుండా మీ అత్తామామల ఆశీర్వాదం తీసుకొని పోవడానికి గల కారణాలు ఏంటి? మిమ్మల్ని అణిచివేతకు గురి చేస్తున్నటువంటి మీరు అంటున్నారే, నా అణిచివేతకు గురి చేస్తున్నారు పెద్ద లీడర్ అని. ఎవరు ఆ పెద్ద లీడర్? మిమ్మల్ని అణిచివేస్తున్న పెద్ద లీడర్ ఎవరు? ఇంతకుముందు మీరు అన్నట్టుగా దేవుడి చుట్టూన్న దయ్యాలు ఎవరు? ఎందుకు ఈ అంశంలో ఈ దీక్ష డ్రామాలని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు అనేక సందర్భాలు మా బీసీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా మీరే హైజాక్ చేస్తున్నారని చెప్పండి అనేక సందర్భాల్లో అన్నటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు మీరు ఏ హోదాలో చేస్తున్నారు చెప్పనేటువంటి మాటను ఈరోజు అడిగేటువంటి ప్రశ్న. ఈ దీక్ష ఏదో, ఈ ధర్నా ఏదో మీ తండ్రి గారితో పాటు ఢిల్లీలో చేస్తే మా బీసీలకు ఏమైనా లాభం ఉంటుండే. ప్రతిపక్ష నేతగా ఉండి వారు ఎలాగూ మా బీసీలకు మద్దతు ఇస్తలేరు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాలేరు. మీ లేఖలు కూడా అన్నారు, తప్పు కొట్టారు. మై డియర్ డాడీ అంటూ మీరు రాసిన లేఖలో కూడా బీసీలకు సంబంధించినటువంటి బిల్లులో సందర్భంగా మీరు మాట్లాడవలసి ఉందని చెప్పాలి. ఎస్సీ కేటగిరీస్ అంశాలు కూడా మీరు మాట్లాడాల్సి ఉందని చెప్పాలి. మరి ఇప్పుడైనా కనీసం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మీ తండ్రి గారిని